హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏఎస్ క్రియేషన్స్. నేను మీ అశ్రీని. ఈరోజు మనం చైనా గ్రాస్తో జున్నుని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఇలా గనక మీరు జున్నుని ప్రిపేర్ చేసి మీ పిల్లలకి పెడితే మీ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెను పెట్టుకొని 1/2 లీటర్ పాలను పోసుకొని మరిగించుకుందాం. ఇప్పుడు చైనా గ్రాస్ ప్యాకెట్ ఇలా ఉంటుందండి. ఈ ప్యాకెట్ సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. దీన్ని సన్నగా కట్ చేసి ఉంచుకుందాం. 1 కప్పు వాటర్ని పోసుకొని స్టవ్ మీద పెట్టి ఈ చైనా గ్రాస్ని లిక్విడ్ లాగా మారేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా లిక్విడ్ లాగా రావాలి. వచ్చిన తర్వాత మనం పాలు మరుగుతున్నప్పుడు 1 కప్పు షుగర్ని వేద్దాం. షుగర్ మొత్తాన్ని మెల్ట్ అయ్యేదాకా కలుపుకుందాం. ముందుగా ప్రిపేర్ చేసుకున్న చైనా గ్రాస్ని ఈ పాలల్లో వేసి బాగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత బాదం జీడిపప్పులను సన్నగా కట్ చేసి వేసుకుందాం. వేసుకొని ఒకసారి మిక్స్ చేద్దాం. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ని తీసుకొని ఈ ప్లేట్లో మనం చైనా గ్రాస్ పాలను వేసేసుకొని బాదం పప్పులను సన్నగా కట్ చేసి వేసుకొని 1 గంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచి తీస్తే ఇలా గట్టి పడుతుంది. ఇప్పుడు దీన్ని ఏ షేప్లో కావాలో ఆ షేప్లో కట్ చేసి మీ పిల్లలకి పెడితే ఎంజాయ్ చేస్తూ తింటారండి. అంతేనండి, చైనా గ్రాస్ రెసిపీ రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మీ ముందుకు మరో వీడియోతో వస్తానండి. బాయ్ అండి.